నిన్నమన్నా భూమా అఖిల ప్రియ పోండా ఉమా వీళ్ళందరూ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో యార్లగడ్డ గారు కూడా వచ్చి మరి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడాలి, ఎయిర్పోర్ట్కి సంబంధించి టెర్మినల్కి సంబంధించి కుంభకోణం అని చెప్తున్నారు కదా. అసలు ఎయిర్పోర్ట్కి సంబంధించి కాంట్రాక్ట్ ఎవరిస్తారు? ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా L1గా ఉన్న ఒక కంపెనీకి ఇచ్చారు. ఆ కంపెనీ వల్లభనేని వంశీకి స్నేహితులు అయితేంది, చుట్టాలు అయితేంది, అది ఎయిర్పోర్ట్ అథారిటీకి ఏం అవసరము? నా ప్రత్యర్థులకు మీరు పిలిపించి మరి ఇచ్చారు అంటే ఇండైరెక్ట్గా టీడీపీని, కూటమిని టార్గెట్ చేస్తున్నట్టే మాట్లాడినట్టు కదా, పార్టీని డ్యామేజ్ చేసినట్టే కదా. అంటే ఇండైరెక్ట్గా ఏం జరుగుతుంది? వల్లభనేని వంశీ యాక్టివ్ అవుతున్నారు, నేను కూడా ఆధిపత్య పోరులో భాగంగా ఆయన మీద విమర్శలు చేస్తున్నట్టే కొడుతుంది. కానీ ఇది వల్లభనేని వంశీని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలే. వల్లభనేని వంశీ అడగడం వల్ల తప్పేం లేదు, కావాలనే ఇప్పుడు నా పరువు నష్టం దావా వేస్తా అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇది పార్టీకి డ్యామేజ్ చేసే అంశంగానే పార్టీ చూస్తుందేమో అనిపిస్తుంది. ఒక పాయింట్ నేను యాడ్ చేస్తాను. గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్కి సంబంధించిన కాంట్రాక్ట్ వర్క్ అనేది ఎవరో ఒకరు నామినేషన్ పద్ధతిలో ఇచ్చేది కాదు. అది టెండర్ వేశారు, 4-5 కంపెనీలు పార్టిసిపేట్ చేశాయి. అందులో KMV అనే కంపెనీ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా L1గా ఉన్న ఆ కంపెనీకి ఆ టెండర్ ఇచ్చింది. అందులో లీగల్గానే అదంతా జరిగింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉండదు, వల్లభనేని వంశీ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. సో అది యార్లగడ్డ వెంకట్రావుకు నచ్చకపోతే ఆయన బహిరంగంగా స్టేజ్ మీద చెప్పారు ఈ కాంట్రాక్ట్ ఎలా ఇస్తారు అని. అది తెలుగుదేశం ప్రభుత్వానికి, పార్టీకి కూడా ఇబ్బంది కలిగించే అంశం. లీగల్గా వచ్చిన టెండర్ KMV సంస్థను ఉద్దేశించి ఎవరికో ఆపాదించి నువ్వు నా శత్రువు కాబట్టి, గత ఎన్నికలో నువ్వు ఆ పార్టీకి పనిచేసావు కాబట్టి నీకు టెండర్ ఇవ్వడానికి వీల్లేదు అనడం అనేది ఖచ్చితంగా నాట్ యాక్సెప్టబుల్ అనేది నా ఉద్దేశం. రాజకీయాల్లో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య సవాళ్ళు, ప్రతి సవాళ్ళు ఇప్పుడే కాదు, గత ఎలక్షన్స్ అప్పుడు లేదంటే గత అధికార పార్టీలు ఉన్నప్పుడు కూడా మనం కంటిన్యూగా చూసాం. కానీ ఇప్పుడు ఏమైపోతుందంటే ఒకరు యాక్టివ్ అవుతున్నారంటే నిజంగా ఇంతకుముందు అశోక్ గారు చెప్పిన విధంగా వల్లభనేని వంశీ ఆఫ్టర్ అరెస్ట్ తర్వాత చాలా సైలెంట్ అయిపోతారు. హెల్త్ ఇష్యూ కూడా ఉంది. ఇదంతా ఉంచుకొని ఎందుకు ఆయన ఇట్లా ఇబ్బంది పెడుతోంది కూటమి సర్కార్ అని చెప్పి చాలా వచ్చాయి. కానీ